హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. సో ఇవాళ వీడియోలో కూడా వీఆర్ అగైన్ కేమ్ బ్యాక్ విత్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్. బ్లాక్ బీడ్స్లో కొత్త వెరైటీస్లో అండ్ సింపుల్ బడ్జెట్లో సింపుల్గా ఉండే డిజైన్స్లో నీట్గా యూనిక్గా కనిపించే డిజైన్స్లో ఎప్పటికప్పుడు కొత్త వర్షన్స్ అన్నీ మీ ముందే పెట్టేస్తున్నాను. ఇంకా ఈసారి ఏంటంటే యాజ్ ఆఫ్ యువర్ రివ్యూ, అంటే మీరు ఇచ్చిన రివ్యూ అవ్వచ్చు, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, మీ రిక్వైర్మెంట్ అవ్వచ్చు, ఏదైనా ఈసారి ఎక్కువగా పెట్టాను. కొంతమంది ఏం మెసేజ్ పెట్టారు లాస్ట్ వీక్లో అంటే ఆఫీస్ వేర్కి సింపుల్గా మీరు చేయగలిగిన అతి సింపుల్ డిజైన్స్ చూపించండి అని. సో ఇవాళ కలెక్షన్లో జస్ట్ ఒక 1 or 2 హెవీ సెట్స్ తప్పించేసి మిగతావన్నీ కూడా అన్ని సింగిల్ లైన్ డబల్ లైన్లోనే మేక్ చేసేసాము. సో అలాంటి రిక్వైర్మెంట్స్ మీకు ఇంకేమైనా కావాలనుకుంటే కనుక జస్ట్ కింద ఒక మెసేజ్ చేయండి యూట్యూబ్ కింద, ఈ వీడియో కింద. బై దట్ ఐ కెన్ నో మీకు ఎలాంటివి అయితే ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు, మీరు ఎలాంటి కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని. మీరు అలా మెసేజ్ చేస్తే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఇంకా బెస్ట్గా అవుట్పుట్ తీసుకురావాలన్న జీల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అందుకనే ఎవ్రీ వీడియోలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కంపల్సరీగా మీ ఫీడ్బ్యాక్ కింద ప్లేస్ చేయండి. ఒక నిమిషం టైం పడుతుందేమో ఒక వీడియోని లైక్ చేసేసి ఒక మెసేజ్ చేయడానికి, బట్ అది నాకెంతో హ్యాపీనెస్ని ఇస్తుంది, ప్లెజర్ని ఇస్తుంది. అండ్ ఇంకా కొత్త డిజైన్స్ మేక్ చేయడానికి వాట్ యు సే నన్ను ప్రోయాక్టివ్గా చేసేస్తుంది, ఎక్కువగా మోటివేట్ చేసేస్తుంది. ఫర్ దట్ రీజన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, యూ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ ప్లేస్ చేయండి, ఓకేనా. సరే, ఇవాళ కలెక్షన్లో వచ్చేసి సింపుల్గా 2 lines బీడ్స్లో మేక్ చేసిన కలెక్షన్. ఇలాంటివన్నీ కూడా ఎలాంటి శారీస్ మీదకైనా సెట్ అవుతుంది. ఇక్కడ కోరల్ ఇచ్చాం కాబట్టి కోరల్ కలర్లో ఉన్న శారీకి అని కాదు, యూ క్యాన్ వేర్ టు ఎనీ కైండ్ ఆఫ్ శారీస్. ఇట్ ఈస్ రియలీ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇది ఇక్కడ యూజ్ చేసిందంతా కూడా రియల్ కోరల్ అండ్ బ్లాక్ అండ్ పలకసర్లు. సింపుల్ డిజైన్స్లో ఎంత బెస్ట్గా చేయాలో అంత బెస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు బ్లాక్ వచ్చేసింది. ఇక్కడ యూజ్ చేసిందంతా కూడా రియల్ కోరల్ యూజ్ చేస్తూ పల్కసర్లతో అతి సింపుల్గా యూజ్ చేస్తూ అండ్ సింపుల్ బ్లాక్ లైక్ ఇయర్ రింగ్స్తో బ్యూటిఫుల్గా మేక్ చేసిన కలెక్షన్. ఇది సింపులే కానీ వేసుకుంటే అయితే చాలా గ్రాండ్గా కనిపించేస్తుంది, మోర్ ఓవర్ యూనిక్గా కనిపించేస్తుంది. మీకోసం ఇది మీరు మేక్ చేయించేసుకున్నారా, ఇది నిజంగానే గోల్డ్లో చేయించుకున్నారా, ఇది మీకోసం మీరే ఓన్గా డిజైన్ చేసుకున్నారా ఖచ్చితంగా అడుగుతారు, అడిగి తీరాల్సిందే. ఇదిగోండి చిన్నగా ఇయర్ రింగ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉందో తెలుసా. మీరు డ్రెస్సెస్ మీద వేస్తారా, శారీస్ మీద వేస్తారా, దేని మీదైనా వేయండి, కానీ ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది, నో డౌట్. ఇక్కడ నేను ఇచ్చిన లెంత్ 17 inches. నాకు ఇది ఈ లెంత్లో అయితేనే బాగుంటుంది అనిపించి ఇచ్చాను. మీకు నేను బ్యాక్ ఎక్స్టెన్షన్ చేయని ఇస్తాను. మీది ఇంకా హెల్దీ నెక్ అయితే దయచేసి పేమెంట్ చేశాక కింద ఒక చిన్న మెసేజ్ చేయండి దయచేసి. నేను ఇది డిజైనింగ్ కోసమే 17 inches లెంత్లోనే నేను డిజైన్ చేశాను కాబట్టి 17 inchesకే ఉంటుంది. మీరు అలా కాకుండా మళ్ళీ దీన్ని లెంత్ పెంచమంటే నేను పెంచిస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఈ నెంబర్ ఆఫ్ పీసెస్ పెంచాలి, ఇవన్నీ ఓవరాల్గా పెంచుతూ వెళ్ళాలి, అప్పుడే దానికి ఒక రూపం వచ్చేస్తుంది. కానీ ఇదే లెంత్లో ఇవే పీసెస్తో మీరు 24 inches అంటే అది సెట్ అవ్వదు. మీకు 24 inches కావాలంటే దీన్ని మళ్ళీ నేను హెవీగా డిజైన్ చేయాలంటే ఈ నెంబర్ ఆఫ్ పీసెస్ని ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేయాలి. ఐదర్ 9 pieces అలా ఇచ్చేస్తూ మళ్ళీ ఈ పీసెస్ని అంతా ఎక్స్టెండ్గా చేస్తే అది సింపుల్ది కాస్త హెవీగా అవుతుంది. అలా కూడా మేక్ చేయొచ్చు, బట్ ఈ డిజైన్ ఇంటెన్షన్ సింపుల్గా చేయాలని కాబట్టి మాత్రమే 17 inches ఇచ్చాను. దానికి మళ్ళీ ఫీడ్బ్యాక్లు వద్దు. ఈ డిజైన్ ఇట్ సెల్ఫ్ ఈ 17 inches. మీది హెల్దీ నెక్ అయితే నాకు మెసేజ్ పెట్టండి, నేను బ్యాక్ చైన్ ఇస్తాను. బై డిఫాల్ట్గా కూడా నేను దీనికి మీ హెల్దీ నెక్ కాకపోయినా 3 to 4 rings నేను బ్యాక్ యాడ్ చేసి ఇస్తాను ప్రతి వాళ్ళకి కూడా. ఇఫ్ యూ హ్యావ్ టూ హెల్దీ అనుకోండి, యూ కెన్ మెసేజ్ మీ ఆఫ్టర్ యువర్ పేమెంట్ ఆర్ ఆఫ్టర్ యువర్ అడ్రస్. ఖచ్చితంగా మెసేజ్ చేయండి. 890 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బ్యూటిఫుల్గా ఉంటుంది, వెయ్యండి, ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ వస్తాయి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. నాకు బాగా నచ్చి మేక్ చేసుకున్న కలెక్షన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. లైక్ క్యాజువల్గా చూస్తే మీకు ఇవన్నీ సింపుల్గా కనిపించి ఉండొచ్చు, బట్ నో, మీరు వేస్తే దీని బ్యూటీ ఏంటి, దీని అందం ఏంటి అని ఇది వేస్తే మీకు అప్పుడు తెలుస్తుంది.
ఇవన్నీ బ్లాక్లో బంచెస్ ఇచ్చేస్తూ పీచ్ కలర్లో ఉండే కోరల్స్తో మేక్ చేసిన కలెక్షన్. ఎంత బాగుంటుందో తెలుసా, మీరు వెయ్యండి, అప్పుడు తెలుస్తుంది దీని బ్యూటీ ఏంటి అని. మళ్ళీ ఇది హెవీ కదా అనకండి, ఇది హెవీ కిందకి ఏం రాదు. క్యాజువల్గా ఉండే లెనిన్ శారీస్ కానీ ఏవైనా సిల్క్ శారీస్ కానీ అలాంటి వాటికి వేసేసుకోండి. ఆఫీస్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ రోజు వేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా నేనేం చెప్తాను అంటే, మీ కాస్త బ్లాక్ బీడ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీ అంతలా మీరు పర్సనల్గా డిజైన్ చేసుకునేంత సమయం ఇప్పుడు ఉండదు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర. కాబట్టి కొన్ని శారీస్కి ఇలా వేసి చూడండి, అప్పుడు ఏమని కాంప్లిమెంట్స్ వస్తాయంటే, మీరు ఈ శారీ కోసం మీరే ఓన్గా డిజైన్ చేయించుకున్నారా ఇలాంటి కలెక్షన్స్ అని ఖచ్చితంగా వస్తాయి, వచ్చి తీరాల్సిందే. ద ఓన్లీ థింగ్ ఏంటంటే, ఏ కాంబినేషన్ ఆఫ్ శారీకి ఇది కడుతుందో, ఇది వేస్తే బాగుంటుందని ఒక 2 నిమిషాలు ఆలోచించుకొని వేసుకుంటే కనుక ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో అంతా కూడా మీకు అది సింపుల్లాగా కనిపించవచ్చు, బట్ ఒక డిజైన్ని నేను మైండ్లో ఫిక్స్ చేసుకొని ఒక ప్రాపర్ అవుట్పుట్ ఇచ్చేసి ఇది ఎంత గ్యాప్ ఇవ్వాలి, దీనికి ఎన్ని లైన్స్ వేస్తే బాగుంటుంది, దీనికి ఏ టైప్ ఆఫ్ బీడ్స్ వేస్తే బాగుంటుంది అని ఆలోచించి మేక్ చేసిన అవుట్పుట్, దానికి అన్నిటి తోడు ఇష్టంగా చేసుకున్న డిజైన్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో అందుకనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, అట్లీస్ట్ బ్లాక్ బీడ్స్ వీడియోకి మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిందే. నేను మంచి డిజైన్స్ నేను చేయాల్సిందే, మీకు ఇవ్వాల్సిందే. రెస్పాండ్ కాకపోతే ఏం చేస్తారు అంటే, మేక్ చేయడం మాత్రం ఆపను. ఆన్లైన్లో రెస్పాండ్ కాకపోయినా ఐ హ్యావ్ ద షాప్ బ్లాక్ బీడ్స్ కోసం బోల్డ్ అంతమంది వస్తారు. కాకపోతే నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తాను, ఆన్లైన్లో ఒక మంచి మెసేజ్ పాస్ చేయండి, లైక్ చేయండి అని. ఇంకాస్త చేసేది ఇంకా ఎక్కువ ఉత్సాహంతో చేస్తాను, కానీ మీరు రెస్పాన్స్ ఎలా ఇచ్చినా బ్లాక్ బీడ్స్ మాత్రం మేక్ చేస్తూనే ఉంటాను. దట్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకేనా. ఇది లెంత్ వచ్చేసి ఒక 20 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుందండి. 20 ఇంచెస్ లెంత్లో చేసాము, బట్ భలే ఉంది మాల. వెయ్యండి, అసలు బ్లాక్ శారీస్ ఇంకా డార్క్ శారీస్ మీద వెయ్యండి, అద్భుతంగా ఉంటుంది. నిజంగా కొంచెం టేస్ట్ ఉండి వెయ్యాలి కానీ సూపర్గా ఉంటుంది. ఏముందిలే నల్ల పూసలు అంటే అందులో ఏమీ లేదు, కానీ వావ్, నల్ల పూసలు అన్న వేసుకోండి, ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తాయో చూసుకోండి. ఓకే, 1250 is a price. ఐ డోంట్ థింక్ సో దిస్ ఇస్ హెవీ అని నేను అనుకోవట్లేదు. వెయ్యండి, అన్ని ప్రొఫెషన్స్కి సెట్ అయ్యేలాగా చేస్తున్నాను. సో నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నాను, వేసుకోవచ్చు అంటే బ్లాక్ బీడ్స్ ఖచ్చితంగా వేసుకోవచ్చు అండి. ఏ ప్రొఫెషన్ అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్, అందరము అన్ని వేళల్లో ఇష్టపడే కలెక్షన్స్ ఏంటంటే బ్లాక్ బీడ్స్ కలెక్షన్. ఇది కాకుండా మళ్ళీ ఇంకేమైనా నగలు నట్రా అంటే దానికి సందర్భం అది వెతుక్కోవాలి. బట్ బ్లాక్ బీడ్స్కి ఎలాంటి సందర్భము అకేషన్ ఏది అక్కర్లేదు. ఇది వచ్చేసి ఏంటంటే పెండెంట్ అంతా కూడా పోల్కి వర్క్ వచ్చేసింది అనమాట, మీకు బిగ్ సైజ్లో వచ్చేస్తుంది. అండ్ దిస్ కవర్స్ ఆల్మోస్ట్ 2 fingers, ఇలా 2 fingers అంతా కవర్ అయిపోయింది. స్పిన్నల్స్లో అల్లిన మాలకి ఏంటంటే సరోస్కి పోల్స్తో టచ్ ఇస్తూ చేసిన కలెక్షన్. లెంత్ వచ్చేసి 18 ఇంచెస్లో వచ్చేస్తుంది. క్యాజువల్ వేర్కి అయితే బాగుంటుంది. పోల్కి స్టోన్ ఇచ్చేసాము, అవుటర్ అంతా కూడా పర్ల్స్ వచ్చేసింది కాబట్టి కాస్త పార్టీ వేర్గా కూడా బాగుంటుంది. పర్ల్స్కి సంబంధించిన ఎలాంటి ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా అద్భుతంగా ఉంటుంది. ఓకే, లెంత్ వచ్చేసి 18 ఇంచెస్. ఓకే, శారీస్ మీదకైతే చాలా చాలా బాగుంటుంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. యా, దిస్ ఈజ్ ఇంతకుముందుకు మనం గ్రీన్లో చూసుకున్నాం కదా, ఫ్యాన్సీ బీడ్స్లో లైట్ ఆలివ్ గ్రీన్లో ఇచ్చాను 3 లేయర్డ్ మాల. ఇది కూడా ఆ కేటగిరీ కిందకే వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ బీడ్స్. జస్ట్ ఇట్స్ సింపుల్ అండ్ ఫ్యాన్సీ కలెక్షన్ కిందకి వచ్చేస్తుందండి. యావరేజ్గా దీని లెంత్ వచ్చేసి 17 ఇంచెస్ సుమారుగా ఉంటుంది. 3 లేయర్డ్గా వచ్చేస్తుంది అనమాట. ఇది ఇలాగ వచ్చేస్తుంది, బాగుంటుంది చాలా. డ్రెస్సెస్ మీదకైనా మనం ట్రై చేయొచ్చు, శారీస్ మీదకైనా ట్రై చేయొచ్చు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉండే కలెక్షన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ వన్ మోర్ క్యూటీ పై.
అలా చూస్తూ ఉండండి, దేనికి అదే అద్భుతంగా చూపిస్తూ ఉంటాను. దిస్ ఈజ్ అ 2 లైన్ బ్లాక్ బీడ్స్. రెగ్యులర్గా యూజ్ చేసే బీడ్స్ కాదు, మీకు ఇవి స్పిన్నల్స్లో షైనింగ్ వస్తాయి, చాలా క్వాలిటేటివ్గా ఉంటాయి. అంటే దీనికి కోరల్తో ఒక బ్యూటిఫుల్ బుట్ట ఇచ్చేసాం. సింపుల్గా డ్రెస్సెస్ మీదకి వెయ్యండి. అది ఆఫీస్ వేర్కైనా సింపుల్ కలెక్షన్స్ కిందకి చాలా బాగుంటాయి. ఇవన్నీ చాలా క్యూటీ పైస్ అనమాట. ఆరెంజ్ కాంబినేషన్లో కానీ పింక్ కాంబినేషన్లో కానీ అలాంటి ఏమైనా డ్రెస్సెస్ ఉంటే కనుక వేయండి, బాగుంటుంది. ఇది లెంత్ 17 ఇంచెస్ సుమారుగా ఉంటుంది. ఇది 17 ప్లస్ ఇది కింద కొంచెం డ్రాప్లెట్ లాగా వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక 18 ఇంచెస్, దీంతో కన్సిడర్ చేస్తే 18 ఇంచెస్, బట్ ఓన్లీ లెంత్ వరకు ఇక్కడికి తీసుకుంటే కనుక 17 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. ఇది షార్ట్గా ఉంటేనే బాగుంటుంది. మీరు ఇంకా థిన్ నెక్ అనుకోండి, ఇంకొంచెం షార్ట్ అండ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే జస్ట్ నెక్కి కరెక్ట్గా చెప్పాలంటే మీరు ఇది పెట్టుకుంటే ఇది నెక్కి ఇలా కనిపించాలి, మన మధ్యలో గుంటలాగా ఉంటుంది కదా నెక్కి, అక్కడ కనుక ఇది ఫాలో అవుతే కొంచెం కిందికి, దానికంటే కొంచెం కిందికి ఫాలో అవుతే అద్భుతంగా కనిపించేస్తుంది. సూపర్. ఆన్ అండ్ యావరేజ్గా అయితే నేను 17 ఇంచెస్ లెంత్లో ఇచ్చేసాను. బ్యాక్ ఎక్స్టెన్షన్ చైన్ ఇస్తాను కాబట్టి ఈ లెంత్ అందరికీ సెట్ అవుతుందని అనుకుంటున్నాను. చిన్నగా బుట్ట ఇచ్చేసి ఏంటంటే చేంజబుల్ హుక్ ఇచ్చేసామన్నమాట. భలే ఉంటుంది క్యూట్గా. బై ది వే చెప్పడం మర్చిపోయాను, ఇవన్నీ కూడా రియల్ కోరల్స్. ఓకే, ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ కోరల్స్ విచ్ యూ కెన్ యూజ్ ఇన్ ద గోల్డ్. సెమీ కాదు, రియల్ కోరల్స్ యూజ్ చేశాను నేను. రియల్ రైస్ కోరల్స్ యూజ్ చేశాను. ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 590. ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇంకొక రిక్వెస్ట్ కూడా ఏంటంటే, ప్లీజ్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసే ముందు ఒక ఐటెంని కంపల్సరీ ప్రైస్తోనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ వీక్లో పెట్టిన ప్రైసెస్ అన్నీ నాకు గుర్తుండిపోతాయి. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఏంటంటే డిజైన్ గుర్తుంటుంది కానీ ఆ ఎగ్జాక్ట్గా ప్రైస్ అనేది గుర్తుండదు. కాబట్టి మీరు కొంచెం స్క్రీన్ షాట్ తీసే ఏదో ప్రైస్ తో పెడితే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. లేదు అంటే నన్ను మీరు అలా అడిగితే ఏదో టీచర్ కనుక క్వశ్చన్ పిల్లల్ని అడుగుతారు సార్, దీని ప్రైస్ ఎంత, నాకు తెలియదు అలా చెప్పాల్సి వస్తుంది. అంటే ఐ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ సెర్చ్ ద వీడియోస్ అగైన్. ఎప్పుడు లాస్ట్ మంత్ వీడియోస్ చూస్తే నాకు హ్యాపీ, అక్కడ కూడా పెడితే హ్యాపీ, నేను చేసిస్తాను, మిడిల్ ఉన్నంతవరకు చేసిస్తాను. బట్ మీరు కొంచెం పెట్టేది ఏదో ప్రైస్తో పెట్టా ప్లీజ్. ఇక్కడ ఒక కౌంట్ ఉంటుంది, ఇవి ఎన్ని కోరల్స్ యూజ్ చేశాను, ఇవన్నీ యూజ్ చేశాను, ఇక్కడ ఏం స్పిన్నల్స్ లైక్ ఈ బీడ్స్ ఏం యూజ్ చేస్తాను, ఇది రెగ్యులరా లేకపోతే హై క్వాలిటీవా, ఇది అంత మెటీరియల్ని మైండ్లో పెట్టేసుకొని ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తాం. మీరు ఎప్పుడో 1 మంత్ తర్వాత తీసుకొచ్చి పెడితే మెటీరియల్ అంతా చేస్తాం. కానీ ఎటొచ్చి ఇది అడుగుతారు చూసారా, అప్పుడు నాకు నిజంగా క్లాస్లో నిలబెట్టి దీనికి సమాధానం చెప్పకపోతే ఎలా అని అడిగినట్టుగా ఉంటుందన్నమాట. సో జస్ట్ ఫర్ ద కిడింగ్ అంతే. కాకపోతే అదొక హెల్ప్ఫుల్ అవుతుంది, మీరు ప్రైస్ ట్యాగ్తో సహా పెడితే కనుక నా టైం సేవ్ చేసినట్టుగా అవుతారు అంతే. ఇంకొక సింపుల్ చూపించిన, సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. రైస్ పర్ల్స్ వచ్చేసాయి, చిన్నగా నెక్ హగ్లాగా ఉంటుందన్నమాట. ఇదైతే నేను 16 ఇంచెస్లోనే ఇచ్చాను, బాగుంటుంది. ఆ లెంత్లో అయితేనే బాగుంటుంది. మీకు పెండెంట్ ప్లేస్లో ఇవన్నీ పర్ల్స్ వచ్చేస్తాయి అన్నమాట. భలే క్యూట్గా ఉంది కదా. ఎవరు పెట్టారో గుర్తులేదు నాకైతే. ఒక పర్టికులర్గా రెగ్యులర్గా ఒక మేడం తీసుకుంటుంది, తను మెసేజ్ చేసింది, మీరు ఆఫీస్ వేర్కి చెయ్యట్లేదు, అన్ని పార్టీ వేర్లోనే చేస్తున్నారు, బ్లాక్ బీడ్స్ హెవీగా చేస్తున్నారని. తనని మైండ్లో పెట్టుకుని ఈసారి ఎక్కువగా చిన్న కలెక్షన్స్ మీద ఫోకస్ చేశాను. కరెక్టే అనిపించింది నాకు తను మెసేజ్ చేశాక. నిజమే కదా, ఎక్కువగానైతే లైక్ ఈ బీట్లో లైక్ ఇట్లా ఇలాంటి వర్క్లో ఎక్కువగా పార్టీ వేర్లోనే ఇస్తున్నాను, స్పిన్నల్స్లో హెవీ స్పిన్నల్స్ పెట్టి వర్క్లో ఇస్తున్నాను. అది రోజు వేసుకోవడం అంటే పాసిబుల్ కాదు కదా, బట్ ఎవ్రీడే ఎంప్లాయీస్కి అయితే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అనిపించింది. దానికి అవుట్పుట్టే ఇవాల్టి బ్లాక్ బీడ్స్ కలెక్షన్. 390 ఈజ్ అ ప్రైస్. కానీ భలే క్యూట్ ఉంది తెలుసా, మనము పెట్టిన ప్రైస్ నథింగ్. ఈ డిజైన్ ముందు, ఈ స్మూత్నెస్ ముందు సో క్యూట్. మీరు ఎలాంటి చిన్న పర్ల్స్ ఇయర్ రింగ్స్ ఏమైనా ఉంటే పెట్టేసేయండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకొక క్యూటీ పైన చూపించేస్తా. ఇది నిజంగా క్యూటీ పై అంటే నిజంగా క్యూటీ పై. వై సో స్పెషల్ అంటే, స్పెషల్ ఈజ్ ఇన్ ద పెండెంట్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈజ్ అ పర్ఫెక్ట్ డైమండ్ రెప్లికా పెండెంట్. మీరు దీన్ని బ్లాక్ బీడ్స్కి వెయ్యండి, లేదంటే ఏదైనా ఇటాలియన్ చైన్స్ ఉంటాయి కదా వాటికి వెయ్యండి, వేటికి వేసినా అద్భుతంగా ఉంటుంది. అల్టిమేట్ బ్లాక్ బీడ్స్ కంటే కనుక అల్టిమేట్, దానికి ఇంకా తిరుగులేదు. ఇదే పెండెంట్ని మీరు ఇటాలియన్ చైన్స్కి వేసినా, ఇంకా ఎలాంటి కేటగిరీ ఆఫ్ చైన్స్కి వేసినా, పర్ల్స్కి వేసినా, ఎలాంటి వాటికి వేసినా బాగుంటుంది. మోడర్న్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఎలాంటి డ్రెస్సెస్ మీదకైనా సూపర్గా ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేస్తాయి మీకు. చాలా ఫ్యాన్సీ ఐటమ్ అనమాట, ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్లీ ఫ్యాన్సీ ఐటమ్.
ఇలా టిల్ట్ వచ్చేసి 2 ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా మనకైతే ఇన్ జనరల్గానైతే డైమండ్లోనే ఎక్కువ కనిపించేస్తాయి. ఆ కేటగిరీ కిందికి చెందింది ఈ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్. దానికి తోడు బ్లాక్ బీడ్స్ ఇచ్చేసాం కాబట్టి మీరు అల్టిమేట్గా దేనికంటే దానికి వేసుకోవచ్చు. ఐదర్ యూ కెన్ యూజ్ లైక్ ఏ పార్టీ వేర్, ఐదర్ యూ కెన్ యూజ్ లైక్ ఏ పర్సనల్గా ఇంకా దేనికైనా పెట్టేసుకోవచ్చు, దేనికంటే దానికి సెట్ చేసేసుకోవచ్చు. బట్ ఓవరాల్ లుక్ అయితే బాగుంది. కాస్త ఏమైనా మీటింగ్స్ అలా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు కనుక పెట్టుకుంటే కనుక అద్భుతంగా ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే నాకు పెండెంట్ డిజైన్ నచ్చింది, ఫినిషింగ్ నచ్చింది, స్మూత్నెస్, నీట్నెస్, స్టోన్ ఫిట్టింగ్ నచ్చింది, అండ్ దెన్ ఇయర్ రింగ్స్ నచ్చాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి ఇయర్ రింగ్స్. చాలా మోడర్న్ లుక్ వచ్చేసింది కదా. అందుకే సజెస్ట్ చేస్తున్నాను మీకు కూడా. చాలా 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 బాగుంది. హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ హెసిటేషన్. నిజం చెప్పాలంటే వీడియో కంటే కూడా లైవ్గానే బాగుంది. నేను ఎంత క్యాప్చర్ చేసినా కూడా ఈ స్టోన్ అనేది షైన్ అవుతుంది. సో ఈ ఒరిజినాలిటీ క్యాప్చర్ అవ్వట్లేదు. అదేదో పాలిషింగ్ లాగా కనిపిస్తుంది వీడియోలో చూస్తే. నో, దట్ ఈస్ నాట్ ద పాలిషింగ్, దిస్ ఈస్ ద స్టోన్స్, రియల్ స్టోన్స్ అనమాట. ఇదంతా కూడా హై క్వాలిటీ ఆఫ్ ద డైమండ్ రెప్లికా స్టోన్స్. ఓకే, దిస్ ఈజ్ ద బ్యాకర్ పార్ట్. ఇలాగ వచ్చేస్తుంది అనమాట. మీరు ఈ మధ్యల నుంచి దేంట్లోనైనా దూచేయచ్చు, బాగుంటుంది. ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1150. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ మోర్ క్యూట్ పై. ఇది 18 ఇంచెస్ లెంత్లో ఇచ్చాము. భలే ఉంది మాల. 2 లైన్స్ ఆఫ్ బీడ్స్ వచ్చేస్తాయి విత్ స్మాల్ పెండెంట్ వచ్చేస్తుంది అనమాట. మీకు పెండెంట్ అంతా కూడా జస్ట్ లైక్ చాన్ బాల్స్ లాగా వచ్చేస్తాయి అనమాట. రింగ్స్ వచ్చేసి ఇక్కడ ఇది డ్రాప్ చూడడానికి వేలాడినట్టుగా ఉంటుంది కదా. ఇది జస్ట్ ఫిక్స్ అయి ఉందన్నమాట. పెండెంట్కే ఫిక్స్ అయి ఉంది రూబీ. క్వాలిటీ వచ్చేసి చాలా చాలా బాగుంది. నీట్గా, స్మూత్గా, ఎక్సలెంట్గా ఉంది. అండ్ ద ఇయర్ రింగ్స్ ఆర్ దిస్. ఇవి వస్తాయి ఇయర్ రింగ్స్. ఓకే, దీని లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ వచ్చేస్తుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఐ షో యూ వన్ ట్రెడిషనల్ సెట్. ఇది కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది. శారీస్ మీదకైతే బాగుంటుంది. దీని లెంత్ వచ్చేసి 24 ఇంచెస్. 2 పెండెంట్స్ వచ్చేస్తాయి కోరల్ విత్ నక్షి బాల్స్తో మేక్ చేసిన కలెక్షన్. అండ్ ఇది 4 లైన్స్ ఇచ్చాము. మరీ లావుగా అయితే బాగోదు అనిపించింది. యాక్చువల్గా అయితే 2 లైన్స్లోనే మేక్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏమో మళ్ళీ మేకింగ్ చేశాక 2 లైన్స్ మరీ థిన్గా అయిపోతాయేమో అనిపించింది. ఇదిగోండి ఇలా వచ్చేది 2 లైన్స్ అయితే. మళ్ళీ 4 లైన్స్ యాడ్ చేస్తామన్నమాట. బట్ 4 ఈజ్ కంఫర్టబుల్ అనిపించింది. ఓకే, యూ కెన్ యూజ్ ఇట్ హ్యాపీలీ అనిపించింది. జస్ట్ లైక్ ఏ రిప్రజెంటేషన్కి ఎలా ఉంది అంటే యూ కెన్ యూజ్ లైక్ ఏ మంగళసూత్ర చైన్ లాగా కనిపించేస్తుంది. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ప్రెటీ. ఏదైనా ట్రెడిషనల్గా అకేషన్స్ కానీ ఏదైనా పూజస్ అట్లా అయితే కనుక ఇది వేసేసుకోవచ్చు. చాలా బాగుంది. నక్షి బాల్స్ విత్ పెండెంట్స్. ఇట్స్ రియలీ 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 బ్యూటిఫుల్. బ్లాక్ బీడ్స్తో 24 ఇంచెస్లో మేక్ చేసిన కలెక్షన్. గోల్డ్లో ఉన్న ఎలాంటి బుట్టాస్తో పెట్టేసుకున్నా బాగుంటుంది. అండ్ ఇక్కడ పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో ఉంది. బాగుంది. పెండెంట్ సైజ్ కానీ, నీట్నెస్ కానీ, స్మూత్నెస్ కానీ, ఇట్ ఈస్ రియలీ 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 బ్యూటిఫుల్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ అ సింపుల్ కలెక్షన్స్. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను వన్ బై వన్. పెండెంట్ క్వాలిటీ వచ్చేసి చాలా చాలా బాగుందండి. అందులో మీకు ఎటువంటి హెజిటేషన్ లేదు. మీకు ఇందులో సింపుల్ పెండెంట్స్లో చాలా చేశాను ఇవాళ, అవన్నీ చూపించేస్తాను. అండ్ ఇదంతా కూడా సింగిల్ లైన్. లెంత్ వచ్చేసి ఆన్ అండ్ యావరేజ్గా 17-18 ఇంచెస్ మధ్యలో పెట్టేశాను అనమాట. అప్రాక్సిమేట్లీ అదే లెంత్లో ఉంటుంది. అండ్ ఇందులో పెండెంట్స్లో రకరకాల పెండెంట్స్ ఉన్నాయి. ఐ షో యూ దాట్ వన్ బై వన్. అండ్ ఆల్ దీస్ ప్రైస్ బిలాంగ్స్ టు 500 రూపీస్. ఓకే, దిస్ ప్రైస్ బిలాంగ్స్ టు 500. ఇందులో ఇదిగోండి, దిస్ ఈజ్ వన్ మోర్ డిజైన్. ఎంత బాగా వచ్చింది చూడండి. జస్ట్ లైక్ ఏ లీఫ్ లాగా వచ్చేసి ఇట్లా కర్వ్ తిరిగి ఉంటుంది. నీట్గా ఉంది సెట్. ఇది కూడా సేమ్ ప్రైస్ 500 రూపీస్.
వేసి చూపించాలా, అర్థం చేసుకుంటారా? బాగుంది అంటే లెక్క ఐడియా సరిపోతుందా, లేకపోతే నెక్ మీద వేయమంటారా? ఓకే, చూడండి ఇలా వచ్చేస్తుంది. సేమ్ దీని ప్రైస్ కూడా అంతే, 500 రూపీస్. ఓకే, అండ్ దీంట్లో దిస్ ఈజ్ వన్ మోర్. ఇది గ్రీన్తో టచ్అప్ వస్తుంది మీకు. కింద స్టోన్స్ అన్నీ కూడా హై క్వాలిటీలోనే ఉన్నాయి, మీకు అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆల్ ద స్టోన్స్ ఆర్ వెరీ వెరీ ఫెంటాస్టిక్. యూ కెన్ సీ హియర్ అన్నీ కూడా మంచి యూ షేప్లో వచ్చేసాయి ఈసారి పెండెంట్స్ అన్నీ కూడా. ఇది కూడా సేమ్ ప్రైస్ అండి, 500 రూపీస్. గ్రీన్తో టచ్అప్ వచ్చేసింది. అవుటర్ మంచి ట్రాన్స్పరెంట్ గ్రీన్. ఎంత బాగా షైన్ అవుతుంది ఒక్కసారి. రియలీ రియలీ సూపర్, రియలీ రియలీ వండర్ఫుల్. అండ్ దిస్ ఈజ్ అ బ్లూతో టచ్అప్ వచ్చేసింది అనమాట. ఎంత బ్లూ, ఏం బ్లూ అంటే మనకి పీకాక్ బ్లూ అంటాం చూసారా, ఆ బ్లూలో వచ్చేసింది. జనరల్గా ఈ టైప్ ఆఫ్ బ్లూలో కొంచెము రేర్గా దొరుకుతాయి స్టోన్స్, బికాస్ ఆఫ్ దట్ ఐ పిక్డ్ ఇట్ అనమాట. జనరల్గా ఈ బ్లూలో రావు స్టోన్స్, వెరీ వెరీ రేర్. కొన్ని శారీస్కి ఖచ్చితంగా మ్యాచ్ అయిపోతాయి, బట్ ఇయర్ రింగ్స్ అయితే అడగండి నన్ను. ఇయర్ రింగ్స్ వైట్ స్టోన్స్లో ఉన్న ఏవి పెట్టుకున్నా సెట్ అయిపోతాయి. బాగుంది, క్వాలిటీ వచ్చేసి స్మూత్నెస్, బ్యూటీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ప్రైస్ వచ్చేసి 1500. ఆన్ అండ్ యావరేజ్గా ఇవన్నీ కూడా 17 to 18 ఇంచెస్ లెంత్లో వచ్చేసాయి. ఓకే, ద నెక్స్ట్ వన్ మోర్ క్యూట్ పై, దట్ ఈస్ దిస్ వన్. ఇది వచ్చేసి లెంత్ 17 ఇంచెస్లో ఉంది. ఇక్కడ ఏంటంటే పర్ల్, సరోస్కీ పర్ల్ ఉంది కదా, సరోస్కీ పర్ల్ అండ్ బ్లాక్ స్పిన్నల్ కట్టుతీగతో అల్లిన మాల అనమాట. ఇవి బ్లాక్ వచ్చేసి 3 లైన్స్ వచ్చేస్తాయి, పర్ల్స్ వచ్చేసి 2 లైన్స్ వచ్చేస్తాయి. మిక్సింగ్లో వచ్చేస్తుంది అనమాట. సింపుల్గా డ్రెస్సెస్ మీదకి అయితే బాగుంటుంది అనిపించింది. చిన్న చిన్న అకేషన్స్కి అలా వేసుకోవచ్చు. ఇక్కడ పర్ల్, యూ కెన్ సీ హియర్, పర్ల్ అండ్ బ్లాక్ బీడ్స్ ఇదిగో ఇలా వచ్చేసాయి. ఓకే, ఈ కాంబినేషన్లో మీకు 17 ఇంచెస్ లెంత్లో 5 లైన్స్ వచ్చేస్తాయి. ఇవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి మనకు అది 5 లైన్స్ లాగా కనిపించదు, బట్ ఇది మినిమం అనమాట. ఇంకా మినిమం ఇంత వేస్తే బాగుంటుంది. నీట్గా ఉంది. పర్ల్ విత్ బ్లాక్, 2 కట్టుతీగతో అల్లిన మాలలు. మీరు డ్రెస్సెస్ మీదకైనా, శారీస్ మీదకైనా, దేని మీదకైనా వేయచ్చు. పర్ల్లో కానీ లేదంటే బ్లాక్స్లో కానీ ఎలాంటి ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా అద్భుతంగా ఉంటుంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ద నెక్స్ట్ ఈస్ వన్ మోర్ క్యూటీ పై. దిస్ ఈస్ బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ యాంటిక్ లుక్లో వచ్చేస్తుంది మీకు. అమ్మవారి రూప్ వచ్చేస్తుంది అండ్ పోటా స్టోన్ వచ్చేస్తుంది అనమాట. మధ్యలో అమ్మవారు పెద్దగా ఉంటుంది, సైడ్స్కి వచ్చేసి చిన్న అమ్మవారు ఉంటారనమాట. పోటా స్టోన్ చేసి కిందికి డ్రాప్స్ వచ్చేస్తాయి. దిస్ ఈజ్ ఎ ప్యూర్లీ యాంటిక్ కలెక్షన్లో బ్లాక్ బీడ్స్ ఇదిగోండి ఇలా వచ్చేస్తాయి. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1050. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మేము ముందుకు వచ్చేస్తాను. బిఫోర్ ఎండింగ్ దట్, దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్. బ్లాక్ బీడ్స్లో రూబీ పీసెస్తో ఇలా మేక్ చేసిన కలెక్షన్ అనమాట. ఇవన్నీ కూడా రియల్ ఆనెక్స్ బీడ్స్. అద్భుతమైన కలెక్షన్. ఓకే, సో దిస్ ఈజ్ ద గివ్ అవే గిఫ్ట్ ఫర్ టుడేస్ వీడియో. విల్ సీ హూ ఈజ్ దట్ లక్కీ విన్నర్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని ఉండాలి, లైక్ చేయాలి అండ్ మంచి కామెంట్ ప్లేస్ చేయాలి. అంతే, దట్స్ ఆల్. యూ మే బీ ద విన్నర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ. విల్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.